లాల్ దర్వాజా బోనాల తరహాలో భద్రకాళి దేవాలయంలో కూడా బంగారు బోనం సమర్పిస్తామని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పడంతో కూడా వరంగల్లో కూడా ఆధ్యాత్మిక వాతావరణంపై కూడా అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయన్నటువంటి ఆలోచనలు కూడా ప్రస్తుతానికి బీజేపీ శ్రేణులు చేస్తున్నారు. మాజీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ప్రస్తుతానికి ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి దేవాలయానికి ఒక శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొత్త సాంప్రదాయానికి తెర తీయడం ఏంటన్నటువంటి ఒక ఆగ్రహవేశాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో భద్రకాళి టెంపుల్కి వెళ్ళి ఇక్కడ వీరు ఆలయ అధికారులు అలాగే ఈవో శేషు భారతితో పాటు భద్రకాళి శేషు గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఈ కొత్త సాంప్రదాయానికి తెరదీయడానికి గల కారణాలేంటి, లష్కర్ బోనాల తరహాలో భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం వెనుక ఆంతర్యం ఏంటన్నటువంటి కోణంలో కూడా ఒకసారి ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే రావు పద్మ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ ఆలోచనలకు తెరదీస్తున్నారన్నటువంటి విషయాలు తెలుసుకుందాము. నమస్తే మేడం. ఇప్పటి వరకు ఇక్కడ భద్రకాళి దేవాలయం అంటే ఒక 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి దేవాలయంగా ఉన్నారు. విద్యారణ్యులు పుట్టినటువంటి గడ్డగా, అలాగే ఆ వాళ్ళు కూడా కాకతీయులు ఏలినటువంటి సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళు కూడా దర్శించుకున్నటువంటి చరిత్ర ఉంది. ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో భద్రకాళి అమ్మవారి ప్రాశస్త్యం వెలుగొందుతూనే ఉంది. ఇక అట్లాంటప్పుడు ఈ కొత్త సాంప్రదాయానికి కూడా ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ గారు తెరదీస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారని అనుకోవచ్చు. మరి లాల్ దర్వాజా లాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణం కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని వారు ఆలోచిస్తున్నారా, లేకపోతే సాంప్రదాయాలు కొత్తగా చూడడాన్ని ఎట్లా చూస్తున్నారు దీన్ని? తప్పకుండా. ఎందుకంటే దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే భద్రకాళి అమ్మవారి రూపం చూస్తే చాలా భీకరంగా ఉంటుంది. అలాంటి అమ్మవారి కళ్ళను చూస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం. అంటే అలాంటి అమ్మవారి వాళ్ళందరికీ ఎవరి కోరికలు కోరుకున్నా ఒక ప్రశాంతంగా దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కోరికలు తీర్చడం, ఈ ప్రాంతాన్ని బాగుండాలని భద్రకాళి అమ్మవారిని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటి అమ్మవారికి ఎన్నో పూజలు ఉన్నాయి. ఇవాళ మామూలుగా వెనుకటి నుంచి కూడా ఆగమ శాస్త్రం ప్రకారము పండితులు, వేదాంతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ శాస్త్రం ఏ విధంగా ఉండాలి, ఇక్కడ పూజలు ఏ విధంగా ఉండాలి, ఇలా భద్రకాళి అమ్మవారి దగ్గర ఒకలాగా పూజలు, ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంకోలాగా పూజలు, ఇలా ఏదైతే గ్రామ దేవతలు ఉంటారో గ్రామ దేవతల దగ్గర బోనం ఎత్తుకొని గొర్రెలను కోయడము, మందులు తాగడము, ఇలా సమ్మక్క దగ్గర ఒకలాగా చేస్తారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వివిధ ప్రాంతాలలో వివిధ దేవతలకు వాళ్ళని బట్టి ఆ కార్యక్రమాలు. ఇక్కడ భద్రకాళి అమ్మవారికి ఒక నియమనిష్టలతోని, ఒక పద్ధతితోని ఒక పూజలు చేస్తూ ఉంటే ఇలా అట్లాంటిది కాదని ఒక బోనం. అంటే ఇలా భద్రకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో చూస్తాం శాకాంబరి ఉత్సవం ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఎంత ఘనంగా మనం అంటే ఆమెకు ఒక పద్ధతి ఉంది. ఇలా భద్రకాళి అమ్మవారికి చేయడానికి ఒక పద్ధతి ఉంది. అలాంటి పద్ధతి కాకుండా ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టి ఇలా ధర్మాదాయ శాఖ మంత్రి ఉండనియండి. మేము సురేఖ గారిని ఆమెనేమి దాని అంటలేదు. ఇలా దేవాలయానికి సంబంధించిన భూములను ఎక్కడైతే వెళ్తున్నాయో వాటిని చూడడానికి ప్రయత్నం, ఇలా ఎక్కడైనా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. ఉన్న శాస్త్రాలను ఉన్న పద్ధతులను మార్చి ఇంకొక పద్ధతి పెడితే ఇలా అమ్మవారికి ఆగ్రహం వస్తే మనం చూస్తున్నాం. ఇలా ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ మనం చేస్తున్నాం కాబట్టి వైపరీత్యాలు, కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఎంతోమంది చనిపోయింది. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ ఏ విధంగా అయిందో మనం అంటే ఇట్లాంటివన్నీ మనం చేసినప్పుడే ఇట్లాంటి తప్పిదాలతోనే ఇట్లయితే. నేను కొండ సురేఖ గారు నేను చెప్తున్నా ఒకటే విషయం. ఇవాళ మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ దేవాలయాలు ఎన్నో కూడా పూజలకు నోచుకొని దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి దేవాలయాలను చూసి పూజ చక్కగా అయ్యేటట్టు మనం ఆలోచన. ఇవాళ గోపాలస్వామి గుడికి సంబంధించిన ఆలయ భూములు ఎన్నో అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇవాళ మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి మనం కోచ్ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డబ్బులను ఇంకే విధంగా డెవలప్ చేయొస్తుంది. ఇట్లా వీటిని డెవలప్ చేయాలి. కానీ శాస్త్రాన్ని పద్ధతులను మార్చి నేను ఒక ఆలోచన చేస్తున్నా అంటే తప్పకుండా అమ్మవారి ఆగ్రహం ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. ఇలా అమ్మవారి ఆగ్రహం ఉంటే ఏ విధంగా అవుతుందో మీకు అందరూ కూడా కనిపెట్టుకోవాలి. కొండా సురేఖ గారికి కూడా తెలుసు అమ్మవారి ఆగ్రహం. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ భద్రకాళి అమ్మవారికి ఏ విధమైన పూజలు చేస్తామో ఆ విధమైన పూజలు చేయాలి. ఇలా బోనం చేస్తే ఏమవుతుందంటే మనం చూస్తున్నాము బోనాలు చేసే దగ్గర ఇవాళ ఈమె మినిస్టర్ ఉన్నది, రేపు ఇంకొక పార్టీ మినిస్టర్ వస్తే ఇంకా 3.5 ఏళ్ళు ఉంటుంది కావచ్చు. ఈ పార్టీ 3.5 ఏళ్ళ తర్వాత ఇంకొక పార్టీ వస్తుంది. ఇంకో పార్టీ వచ్చి నేను బోనం చేస్తున్నారు కాబట్టి నేను గొర్రెను కొయ్యాలనుకోండి, కోస్తారా? మరి ఇంకొక పార్టీ వస్తుంది, మందు తాగాలంటారు, తాగుతారా? అంటే ఏ దేవాలయానికి ఇలా సమ్మక్క కాడ ఏమైనా చేయనియండి, చేసుకొని ఇస్తారు. ఇలా గ్రామ దేవతల కాడ ఏమైనా చేయండి. కానీ అమ్మవారు ఇలా మన హన్మకొండను ఇలా అంటే ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఇలా ప్రజలకు ఇబ్బంది కాకుండా సురక్షితంగా ఉన్న అమ్మవారిని అదే విధమైన పూజలు చేయాలని నేను కొండా సురేఖ గారికి చెప్తున్నా. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా కూడా. ఇలాంటి పూజను మార్చడానికి వీలు లేదు. దానికోసం కనుక ఆమె అదే విధమైన అవలంబిస్తే
ఖచ్చితంగా దానికి ఏ విధంగా చేయాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు, ఆ విధంగా చేసి చూపెడతాం. ఓకే. అసలు ఇప్పుడు ఇంత జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లాంటివి లాల్ దర్వాజా గానీ, అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు గానీ, ఒక్కొక్క దగ్గర ఇట్లా జరుగుతున్నాయి. ఇట్లాంటప్పుడు మరి ఇక్కడ ఈ ఆలోచన ఎందుకొచ్చిందని అనుకుంటున్నాను? ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఏందంటే శాకంబరి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సమయంలోనే, ఇక్కడ ఈ సమయంలోనే మళ్ళీ బోనాలు పెట్టేటువంటి సంప్రదాయం. ఎందుకంటే ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఒక అంటే శాకంబరి ఉత్సవాలకు ప్రతీతి. ఇక్కడ భద్రకాళి శేషయ్య గారు కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అమ్మవారు 1000 శాఖములు ఉద్భవించి అంత గొప్పగా ఉన్నది కాబట్టి, అమ్మవారు ఇచ్చేటువంటి స్వరూపిణి ఉన్నది కాబట్టి శాకంబరి ఉత్సవాలుగా ఉన్నదని చెప్పి అంత గొప్ప సాంస్కృతిక సాంప్రదాయం కూడా ఇప్పుడు మరుగున పడేటువంటి అవకాశం ఉంటుందా? అసలు కొత్త బోనాన్ని ఎత్తడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇప్పుడు భద్రకాళి అమ్మవారంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగింది కాకతీయులు అప్పటి నుంచి. అలాంటి చరిత్రను అసలు అట్లాంటి ఆలోచనే ఒక తప్పుడు ఆలోచన. అది మనకు చెడు చేయాలని ఆమెకు ఏదైనా ఆమె అంటారు కదా శక్తి కూర్చున్నది అందుకే ఇట్లా పూనింది కాబట్టి ఇట్లా చేస్తారని. మరి ఆమెకి ఏం శక్తి పూనిందో నాకు తెలియదు. అది మాత్రం ఆ ఆలోచన అనేది తప్పు. ఇవాళ నేను భద్రకాళి గుడి అయ్యగారు శేషయ్య గారిని కూడా అడిగిన, ఈ ఆలోచన అనేది ఎందుకు వస్తుంది? ఇవాళ మనం ఆషాఢ మాసంలో మంచి ఘనంగా మన అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. శాకంబరి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయి, ఎంత ప్రశాంతంగా జరుగుతున్నది. అట్లా కాకుండా ఒక కొత్త ఆలోచన అనేది, అరే నేను ఈ మార్పు అంటే ఎలాంటి దాంట్లో మార్పులు తీసుకురావాలి? నిన్ను ప్రజాప్రతినిధి గెలిపించుకున్నాను, నీ ప్రాంతంలో నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా ఈ ప్రజలకు ఇంకేం సేవ చేయాలి, ఇప్పుడు ఇంతకుముందు చేసిన దానికంటే నేను ఇంకా ఎంత మంచిగా సేవ చేయాలి, ఆ దానిలో ఆలోచనలు మార్చుకోవాలి. ఈ గుడిలో సాంప్రదాయాలను మారుస్తా, పద్ధతులు మారుస్తా, శాస్త్రాన్ని మారుస్తా, ఈ ఆగమన శాస్త్రాన్ని మారుస్తా అంటే అది తప్పకుండా అమ్మవారి శక్తి ఎట్లుంటుందో అందరికీ తెలుసు. అమ్మవారి శక్తి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడి 7 కొండల మీద నేను చర్చ కడతా అంటే ఏ విధంగా జరిగిందో మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందర జరిగింది, ఎప్పుడో వెనకట జరిగింది కాదు, మనం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ శాస్త్రాన్ని మార్చినప్పుడు అమ్మవారి ఆ శక్తి ఎట్లుంటుందో ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని మార్చొద్దనే విషయంలో మేము దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక్కొక్క సాంప్రదాయానికి తెరతీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు వీరు ఒక మెమో కూడా జారీ చేశారు. ఇది మినిస్ట్రీ నుండే ఒక జారీ చేసి కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక వాయిదా వేశామని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు వాయిదా వేస్తారా లేకపోతే దాన్ని పూర్తిగా రద్దు చేస్తారా అన్నది తర్వాత విషయం. ఒకవేళ మళ్ళీ జరపడానికి కూడా వాళ్ళు సంసిద్ధులైతే మరి ఎందుకు ఇప్పుడు ఇప్పటికిప్పుడు జీవో ఎందుకు జారీ చేసినట్టు, ఒకవేళ దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేసినట్టు, ఒకవేళ ఎప్పుడు మరి వీళ్ళు చేస్తారన్నటువంటి ఆలోచనలకు ఉద్యుక్తులైతే ఎట్లాంటి పరిణామాలకు ఇక్కడ మీరు శ్రీకారం చుడతారు? ఈ అధికారులకు కూడా నేను చెప్పేది, ఇలా కమిషనర్ గారు కూడా ఈ పద్ధతులు మార్చడానికి ఇవాళ అధికారులు ఏ విధంగా తప్పుడు పనులు చేసి ఏ విధంగా జైల్లోకి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా అధికారులు కూడా ఒక ఆలోచనతోని, మంత్రులు చెప్పినంత మాత్రాన చేయాలనేది కాదు, ఈ శాస్త్రాన్ని మార్చొద్దు. అధికారులు కూడా ఏది పడితే అది చెప్తున్నారని చెప్తే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితుంది, ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా అధికారులు చేస్తే ఏ విధమైన జైల్లోకి వెళ్తున్నారో మనం ఇప్పుడు కూడా ఈ అధికారికి ఇవాళ నేను కరెక్ట్ ఉన్నా, ఈ పార్టీ ఉంది, రేపు ఇంకో పార్టీ వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సి వస్తుంది. అధికారులు కూడా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు ఏది పడితే అది చేస్తే ఉండేది ఏముండదు. కాబట్టి ఈ విషయంలో అధికారులు కూడా దగ్గర పెట్టుకొని పని చేయాల్సిన అవసరం ఉన్నది. కొండా సురేఖ గారు చెప్పినంత మాత్రం చేయాలనేది ఏమున్నది? ఈవో గారిని కూడా మేము మాట్లాడినాం. ఈవో గారు కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏదో చేస్తున్నాం, ఒక్కసారి చేసేది ఏంది? పద్ధతి అనేది పద్ధతి లాగానే ఉండాలి. దాని విషయంలో ఇవాళ నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా, నేను దాన్ని ఇంకొకసారి చేస్తాను అనే దాని విషయంలో ఇప్పటికైనా కొండా సురేఖ గారు దాన్ని మార్చుకోవాలి, దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవాలి. నేను మళ్ళా చేస్తా అంటే అమ్మవారి ఒక్కసారి ఆమె ఒక్క చూపు చూసి ఆమె తప్పు చేస్తే మాట్లాడితే ఎట్లా ఉంటుందో అమ్మవారి శక్తి అనేది అందరికీ తెలిసిందే. అలాంటి శక్తి రాకుండా కనీసం ఇప్పటికైనా దాన్ని మార్చుకొని పూర్తిగా దాన్ని రద్దు చేసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. ఓకే మేడం, ఇప్పటివరకు చూసినట్టయితే భద్రకాళి అమ్మ స్వరూపం కూడా గతంలో ఉగ్ర స్వరూపంగా ఉండేది. కానీ అయ్యగారులు కూడా ప్రత్యేక పూజలు చేసి ఆగమ శాస్త్రానుసారం షోడశోపచార పూజలతో పాటు ఒక సీక్వెన్స్ అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్మవారి ఉగ్ర స్వరూపాన్ని కూడా కొంత శాంతింపజేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఎన్నోసార్లు ఇక్కడ భద్రకాళి శేషు అయ్యగారు చెప్పారు. కానీ ఇక్కడ గ్రామ దేవతలకు చేసినట్టు కూడా మళ్ళీ బోనాలు ఎత్తితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఉగ్ర రూపంలోకి మారేటువంటి అవకాశం ఉంటుంది. సత్సాంప్రదాయాన్ని కొనసాగించాలి తప్ప దాన్ని పక్కదారి పట్టించేటువంటి విధంగా ఇక్కడ ఆడంబరాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. జీర్ణోద్ధరణ
జీర్ణోద్ధరణకు గురైనటువంటి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. దానికి సంబంధించి కాకతీయులు నిర్మించినటువంటి ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి కూడా ఉద్దేశించిందే ఇక్కడ ఎండోమెంట్ మినిస్ట్రీ. కాబట్టి జీర్ణోద్ధరణకు గురైనటువంటి ఆలయాలను డెవలప్ చేయడంతో పాటు ఒక ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పర్యాటక ప్రాంతాలకు కూడా దేవాలయాలను కూడా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది తప్ప సాంప్రదాయాలను మార్చేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాల్ని కొనసాగించాలి తప్ప వారి ఆచరణలో మనం వెళ్ళాలి తప్ప తెలిసి తెలియక కొత్త సాంప్రదాయానికి తెరదీసి అనుకోని అపశృతులు జరిగేలా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవద్దనే విధంగా దానికి కారణం కాకూడదన్నటువంటి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రకృతి ఎట్లాంటి ఆలోచనలు చేస్తుందో తెలియదు. ఆ ప్రకృతికి సంబంధించి కూడా వినాశకాలే విపరీత బుద్ధి అన్నటువంటి సూచనలు కూడా గతంలో కొంతమంది చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతానికి మంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇక్కడ ఆలయం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి తప్ప మళ్ళీ కొత్త సాంప్రదాయానికి తెరతీసి దీన్ని ఉన్న సాంప్రదాయాన్ని డైల్యూట్ చేసే విధంగా వ్యవహరించొద్దని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా సరే ఇక్కడ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినప్పటికీ కూడా దాన్ని వాయిదా వేయడం కాదు, పూర్తిగా రద్దు చేసుకొని బోనాల సాంప్రదాయానికి తెరతీయొద్దు. బోనాలు చేయాలంటే ఇంకా చాలా గ్రామ దేవతలు ఉన్నారు, అక్కడ చేసుకోవాలి తప్ప కొనసాగుతున్నటువంటి సత్సాంప్రదాయాన్ని మాత్రం దాన్ని అలాగే పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ మీద ఉన్నది. ఇది ఒక విజ్ఞప్తిలాగానే గమనిస్తున్నారు తప్ప దీన్ని ఒక పార్టీల పరంగా ఒక రాజకీయంగా కాకుండా ఇక్కడ అయ్యగారులను అలాగే శాస్త్రోక్తలను ధర్మానికి సంబంధించినటువంటి ధర్మకర్తల్ని కూడా అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎటుపడితే అటు ఇక్కడ సాంప్రదాయాల్ని మార్చకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే హెచ్చరికల్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.